అమృతరసాః. ఎక్కడున్నారు? వెనక ఫోటో తీసుకుంటున్నారు. నీకు కృష్ణ బాణం తీయాలా లేకపోతే బాణం తీయాలా? ఓం మరి ఓం మరి ఓం నిదమా శివా శోతమా శాంతా శాంతమా శుభా శుభతమా పూకా పూతతమా పుణ్యా పుణ్యతమా మేద్యా మేద్యతమా అమృత అమృతరసాః. పూతా బ్రహ్మ పవిత్రేణ పూతా సూర్యస్య రశ్మిభిః. సర్వతీర్థజలం పుణ్యం పావనం సర్వకారణం విష్ణుపాదోద్భవం శుద్ధం సర్వమంగళదాయన. బ్రహ్మణా సంవృతం యచ్చ మంత్రభూతం స్వభావహం. కావేరీ తుంగభద్రా చ కృష్ణవేణ్యా చ గౌతమీ భాగీరథీ విద్యాత పంచగంగా ప్రకీర్తితాః. కరకే పాంచభౌతికమావాహయామి జలే సర్వతీర్థజలమావాహయామి. యావా పృథివీ సుచేతునా స్వస్తయే వాయుమపప్రవామహై సోమో స్వస్తి భవనస్య యస్పతిః బృహస్పతిం సర్వగణం స్వస్తయే స్వస్తయ ఆదిత్యాసో భవంతు నః. వైశ్వానరో వసురగ్నిః స్వస్తయే స్వస్తిరో రుద్రం పాత్రం హసః. స్వస్తి మిత్రావరుణ స్వస్తి పత్యే రేవతి స్వస్త్యయంతార్క్ష్యమరిష్టనేమిం మహద్భూతం. వాయసం దేవతానాం అసురగ్నమింద్రసకం సమత్సప్రహత్య సోమావభివారుహేమ. అంహోముచమాంగ్నేర సంజయం చ స్వస్త్యాత్రయం మనసా చతార్క్ష్యం. ప్రయతమానిశరణం ప్రపద్యే స్వస్తి సంహారేష అభయన్న అస్తు. శుభగం శుభం శుభగం శుభం. ఉన్నారు కీర్తిశేషులు ముప్పవరపు వెంకటేశ్వరరావు గారు వారి ధర్మపత్ని ఆదిలక్ష్మి దంపతులు. వారు కీర్తిశేషులైనప్పటికీ వారు చిర యశస్సులుగా ఉండాలని వారి సంతానం తీసుకున్నటువంటి ఒక గొప్ప కార్యక్రమం. 63 సంవత్సరాల వారి వివాహ వేడుకను వారు లేకపోయినా వారి పరోక్షంలో అంటే వారు మా ఎదలోనే ఉన్నారు, మా హృదయ నిండా ఉన్నారు అని చెప్పడం కోసంగా ఈ శ్రీనివాస కళ్యాణాన్ని ఏర్పాటు చేసి రేపటి రోజున ఆది దంపతుల పురస్కారాలు అని చెప్పి ఒక గొప్ప కార్యక్రమాన్ని తలపెట్టారు. అందులో భాగంగా శ్రీదేవి భూదేవి సమేత శ్రీనివాస కళ్యాణాన్ని ఏర్పాటు చేశారు. తిరుమలలో కళ్యాణం కావాలంటే కొన్ని నెలల పాటు ముందుగా మనం ఏర్పాటు చేసుకుంటే అది మనకి ఎప్పటికి టికెట్ వస్తుందో రాదో అది మన అదృష్టం. కానీ ఇక్కడికే కలియుగం నుంచి కలియుగంలో వైకుంఠం నుంచి తిరుమలకు వచ్చిన శ్రీనివాసుడు మన దగ్గరకు వచ్చాడా అన్నట్టు అలంకారం కూడా చక్కగా ఉంది. ఈరోజు అమ్మవార్లు ఇద్దరు చక్కగా స్వామివార్లు చిరునవ్వులు చిందిస్తూ ఆ శ్రీదేవి భూదేవి సమేత శ్రీ వెంకటేశ్వర స్వామి వారు కళ్యాణమూర్తులై మనందరినీ తరింప చేయడం కోసంగా వచ్చారు. వారి అనుగ్రహాన్ని పొందుదాం. ముందుగా వైష్ణవ సాంప్రదాయంలో మనం విశ్వక్సేనుడు అంటాం. మామూలుగా విఘ్నేశ్వరుడు అంటాము. విఘ్నేశ్వరుడన్నా విశ్వక్సేనుడన్నా సేనా నాయకుడే. ఆ సేనా నాయకుడు ఎటువంటి విఘ్నాలు లేకుండా కాపాడుతూ ఉంటాడట. అటువంటి విఘ్న వినాయకుడైనటువంటి విశ్వక్సేనుడికి ఆవాహన చేసుకుని తదుపరి 5 నదీమ తల్లులతోటి వచ్చినటువంటి ఈ ప్రాంతం అంతా శుద్ధి చేసి ఇప్పుడు స్వామివారికి కంకణ ధారణ చేయబడుతూ ఉన్నాము. ఆ కంకణ ధారణకు ముందుగా 2 పెళ్లిళ్ళ పేరైలు కావాలి మనకి. కన్యావరణము అంటారు దాన్ని. కన్యావరణము అంటే అటు శ్రీదేవి భూదేవి అమ్మవార్ల కోసంగా ఒక స్వామిని, అలానే వెంకటేశ్వర స్వామి కోసంగా ఇద్దరిని పురమాయిస్తాం. స్వామి శ్రీదేవి భూదేవి అమ్మవార్లు ఇద్దరు ఉన్నారు, వారి కోసంగా మనకు వరుడు కావాలి అని చెప్పి, అలానే శ్రీనివాసుడి కోసంగా వరుడు కావాలి అని ఆనాటి రోజుల్లో బహుళార్యాత్మ ఉండేది. చూపిస్తూ అట్లా ఇద్దరిని చేసుకోమని కాదు, శ్రీనివాసుడికే కుదిరింది అది. కాబట్టి అందరితోటి ఆపేశారు. అది ఇప్పుడు దాన్ని స్ఫూర్తిగా తీసుకొని ఈరోజు నేను వెంకటేశ్వర కళ్యాణం చేశానని
మళ్ళీ మీరు మానిక పెట్టుకొని తోనాలు వేసుకొని ఇంకొక ఆమె కావాలంటే తర్వాత మీకు ఒళ్ళంతా పచ్చడైతే దానికి మళ్ళీ ఏది వెన్నపూసతోటి మర్దన చేయాలి. ఆ యుగంలో అది ఉంది కాబట్టి శ్రీదేవి భూదేవి సమేతుడైనటువంటి శ్రీనివాసుడు సార్ కొంచెం ఇక్కడ స్వామి కొంచెం ఆ స్వామిని అమ్మవారి కోసంగా అయ్యవారిని చూడమని చెబుతున్నాం. వీళ్ళిద్దరు పెళ్ళిళ్ళ పేరైలు శ్రీదేవి భూదేవి అమ్మవార్ల కోసంగా ఈమె శ్రీదేవి భూదేవి అమ్మవార్ల తరఫున వీరు, శ్రీనివాసుడికి అమ్మాయిని వెతకడం కోసంగా వారు. మనం దారి భత్యాలు ఇచ్చి వారికి ఇస్తా అంట. ఓం విచక్రమే సపచ్చ సమ్మహిత్వా తవ సస్తవీయాం క్లేశగుహ్యస్య తదివస్య మామాః శ్రీదేవి భూదేవి నామ్నీం ఇమాం కన్యాం హృద్వం హృదిత్వం కరిష్యామః భృతోస్మి కరిష్యామః శ్రీ శ్రీనివాస పరబ్రహ్మణే నమః. ఓం కన్యాం హృదిత్వం హృతోస్మి కరిష్యామః. ఓం హరి ఓం అస్య శ్రీ దేవతాభ్యో నమః. ఓం